హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీరు కనుక వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు ఒక అమేజింగ్ హిడెన్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ వచ్చేసి ఏంటిదంటే, ముందుగా మీకు వాట్సాప్ ఓపెన్ చేసి అయితే చూపెడతాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరిదైనా చాట్ ఓపెన్ చేసినప్పుడు కానీ మనం చాటింగ్ అనేది నార్మల్గా చేస్తూ ఉంటాం. కాకపోతే ఈ విధంగా మనం టైప్ చేయాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. కొన్ని టెక్స్ట్ మెసేజెస్ ఈ విధంగా మీరు టైప్ చేయాలంటే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారనమాట. సో వీటిని మనం నార్మల్ అనేది అసలుగా టైప్ చేయలేం. సో సింపుల్గా నేను ఒక వెబ్సైట్ అనేది చెప్తాను అనమాట. ఆ వెబ్సైట్లో మీరు జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఆపోజిట్ పర్సన్ మీ చాటింగ్ వచ్చేసి చూసింది అనుకోండి, షాక్ అయితే అయిపోతారనమాట. సో ఈ విధంగానైతే మీకు అలా టెక్స్ట్ మెసేజ్ అయితే చాలా ఉంటాయి. జస్ట్ అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడమే. అది ఏ విధంగా వేయాలి, ఏం కథ అని చెప్పేసి వీడియోలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి అందరి మొబైల్లో క్రోమ్ ఉంటుంది కాబట్టి క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. ఇక్కడ జస్ట్ మీరు ఏం సెర్చ్ చేయాల్సి ఉంటుందంటే, సెర్చ్ బార్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టెక్స్ట్ టు ఆర్ట్ కాపీ అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎగ్జాక్ట్లీ టైప్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాను మీకు. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లోనే మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే, సెకండ్ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే సేమ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ప్రెస్ చేసినా కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంతకుముందు నేను వాడిన ఇదంతా ఇక్కడ చూపెడుతుంది అనమాట. మీరు చూసినట్టయితే సింపుల్గా వీటిని అయితే మనం కాపీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ కనబడుతుంది కదా, కాపీ అని చెప్పేసి దాన్ని సింపుల్ ఈ విధంగా ప్రెస్ చేస్తే రైట్ టిక్ అనేది పడుతుంది అన్నమాట. కాపీ అయితే అయిపోతుంది మనకు. సో దీన్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్ వాట్సాప్లోనైతే పేస్ట్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా చాలా రకాల ఫన్నీ ఉంటాయి, చాలా రకాల టెక్స్టెస్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో మీరు టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగానైతే ఉండడం జరుగుతుంది అనమాట. సింపుల్గా వాటిని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేయడమే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లవ్కి సంబంధించినవి ఉన్నాయి, అంతేకాకుండా చాలా రకాలుగా ఉన్నాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా జస్ట్ మీరు ఏదైతే మీకు నచ్చదో అది వచ్చేసి కాపీ చేసుకొని అక్కడ డైరెక్ట్ వాట్సాప్లో ఎవరికైనా పంపించాలనుకుంటే పంపించవచ్చు అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇదే మీరు తీసుకుపోయి స్టేటస్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగానైతే వర్క్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఇంతకుముందు నేను కాపీ చేసినా కదా, అది చూపెడతాను మీకు ఏ విధంగా పేస్ట్ చేయాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మెసేజ్ బాక్స్ కనబడుతుంది కింద. సింపుల్గా దాన్ని ప్రెస్ అయితే చేసుకోండి. ఇక్కడనే మీకు కనబడుతూ ఉంటుంది అనమాట ఆ కాపీ చేసుకుంది. లేకపోతే ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ మెసేజ్ బాక్స్ పైన. అక్కడ మీకు పేస్ట్ అని చెప్పేసి వస్తుంది, దాన్ని అయితే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా పేస్ట్ అని, దాన్ని ప్రెస్ చేస్తే ఈ విధంగానైతే మనకి ఇంతకుముందు కాపీ చేసింది మొత్తం కనబడుతుంది అనమాట. దాన్ని సింపుల్గా సెండ్ చేసేస్తే ఈ విధంగానైతే వస్తుంది. ఆటోమేటిక్గా దానంతలో అదే వస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే దీన్ని మళ్ళీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వరకు కావాలి ఏం కథ అని చెప్పేసి కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడనే మీరు డైరెక్ట్ పేస్ట్ చేసేటప్పుడే దాన్ని అంతా తీసేయవచ్చు. కావాలనుకుంటే ఆ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్, సింపుల్గా ఈ వాట్సాప్ ట్రిక్ వాడి మీరు ఎంతో మందికి ఈ విధంగా క్రేజీగానైతే టెక్స్ట్ మెసేజెస్ అయితే పంపొచ్చు అనమాట. సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.